అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా త్వరలో ఈ భూలోకానికి మేఘారూఢుడే రాబోతున్నారు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియని విధముగా ప్రభు ఎప్పుడు వస్తారో కూడా మనకు తెలియదు. అందుచేత సమయమును వృధా చేయక సద్వినియోగము చేసుకొనుచు ఈ లోకములో మనము జాగ్రత్తగా జీవించాలి. ముఖ్యముగా సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచని వారంతా తీర్పులోనికి రావలసిన అగత్యము ఉన్నది. అందుచేత వారి నశించకుండానట్లు వారందరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. దేవుడు అనుకూల సమయం ఇచ్చినప్పుడు జ్ఞానయుక్తముగా వారికి సువార్తను తెలియజేయవలసిన భారము కూడా మన మీద ఉన్నది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మీ సువార్తను ప్రకటించుటకు సాక్షులుగా మమ్మలను ఏర్పాటు చేసుకున్న ప్రభువా, మీకు వందనములు. మనుషులు ఎవరు నశించుట మీకు ఇష్టము లేదు. మనుషులందరి కొరకు వారి రక్షణ కొరకు భారంగా ప్రార్థించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.